హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు కోడలి వంటిల్లు. ఈరోజు కోడలి వంటింట్లో తెల్లటి మెత్తగా దూది లాంటి ఇడ్లీ మనం మిక్సీ జార్‌లో వేసే పిండితోనే సెపరేట్ చేసి మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. తర్వాత తగినన్ని చల్లని వాటర్ అండి. కూల్ వాటర్ మన ఫ్రిడ్జ్‌లో ఉన్న వాటర్ వేసుకొని మనం ఇలాగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా బ్యాటర్ ఇలా వస్తే సరిపోతుంది. దాన్ని రవ్వ మీద వేసి ఇలా కలుపుకుంటున్నాననమాట. చూసారా మన మినప్పిండి ఎలా పడుతుందో రిబ్బన్‌ని. తర్వాత ఉదయాన్నే ఇడ్లీ పాత్ర స్టవ్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసుకోవాలి. చూడండి మన బ్యాటర్ ఎలా పొంగిందో, మన ఇడ్లీ బ్యాటర్ ఇలా పొంగిందనుకే అంటే మనకి ఇడ్లీ అనేది చాలా పర్ఫెక్ట్. పెట్టుకొని ఉన్నాం కదండీ! వాటర్ వేసుకున్నాను. ఒక గ్లాసున్నర వాటర్ వేసాను. తర్వాత ఇడ్లీ ట్రేలు మొత్తాన్ని కూడా ఇడ్లీ స్టాండ్‌లోకి పెట్టేసుకొని మూత పెట్టుకోవాలి. మీరు ఇక్కడ చట్నీ అనేది గట్టిగా తినాలనుకుంటే వాటర్ అనేది తక్కువ వేసుకోండి. లేదా కొంచెం నీళ్ళగా కావాలనుకుంటే వాటర్ అనేది కొంచెం